పైసలు కట్టండి, ఫ్రీగా ఇసుక తీసుకుపోండి. ఇసుక విషయంలో ఏం ఇబ్బంది ఉండదు. డబ్బులు కడితే ఎందుకు ఇసుకియం, అంత ఫ్రీయేగా అని సీఎం చంద్రబాబు దగ్గరికెళ్ళి షురూ చేస్తే మంత్రులు, ఎంపీలు, టీడీపీ లీడర్లు మైకుల ముంగట ఒక్కటే డబ్బా కొడుతున్నారు. మీదికి మాటలు చెప్పి ఇసుక బుక్కుతున్నారు కదా. అయితే ఈ ఇసుక విషయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం వాళ్ళ సొంత పార్టోళ్ళ మీదికే గరమైతున్నాడు. సారు నమస్తే. నమస్కారం. మీకు కూడా పెద్ద నమస్తే సారు. ఎట్లున్నారు? నేనైతే బ్రహ్మాండంగా ఉన్నా. ఓ మీకేంది సార్, ఇసుక 26 ట్రాక్టర్లు, లారీలు లచ్చలు తిరుగుతున్నాయి కదా. దగ్గర దగ్గర 40 పేర్లున్నాయి. మీరు లెక్క తక్కువ చెప్తున్నారు, ఇంకా చాలా మందే ఉంటారు. నంద్యాలపాడులో మొత్తం ఇష్టం వచ్చినట్టు చేస్తారు. నంద్యాలపాడే కాదు సార్, రాష్ట్రం అంతా టీడీపోల పని అదేనట, బయట టాకు. నా దగ్గర లిస్ట్ అంతా ఉంది. లిస్ట్ ఉన్నాక పోలీసులకు ఇస్తే అరెస్ట్ చేస్తారు కదా. ఈ రోజు సిఐలకు ఎస్ఐలకు చెప్తున్నా. ఏం చెప్తున్నారు? అరెస్ట్ చేయొద్దనా? అయినా మీ పాటోళ్ళు బయటకు ఒకటి చెప్తారు, లోపట ఇంకోటి నడిపిస్తారు సార్. టిప్పర్లు ట్రాక్టర్లు బయటకేద్దండి ఇసుకేకో. అయ్యో ఎత్తుండ్రి సార్, సీఎం సార్ గిట్లా ఫోన్ చేసిండేమో. మా కౌన్సిలర్ మటుకు వదిలేదు వాళ్ళని. అంటే వాళ్ళే ఎక్కువ దందా చేస్తుండ్రా సార్? దయచేసి ఇసుక విషయంలో నన్ను క్షమించండి. అంటే సార్ దయచేసి చెప్తున్నా. ఏం చెప్తున్నారు సార్? కొందరికి ఆల్రెడీ కొన్ని చూపించినాం తప్పు. ఏం చూపియనోళ్లే కొత్తగా ఇసుక దందా పెట్టిండ్రేమో సార్. ఇసుక విషయంలో నేను ఒప్పుకోను. మీరు ఒప్పుకోకున్నా ఏం కాదు సార్, అంత మీ వాళ్ళేనట కదా. నా బంధువైనా సరే, నా మిత్రుడైనా సరే, నా స్నేహపురుషుడైనా సరే, నాకు ప్రాణాలు ఇచ్చిన వాళ్ళైనా సరే ఇసుక విషయంలో మానుకోండి, ఇసుక విషయంలో మానుకోండి. ఏ ఊకోండ్రి సార్, మీరు గిట్లనే అంటారు, వాళ్ళని ఏం చేయలేరని గుసగుసలు. మీ టిప్పర్ గాని ట్రాక్టర్ పట్టుకొని పోతే ఒక్క సంవత్సరం బయటికి రాదు. ఇంకో 4 ఏండ్లు బయటనే ఉంటది కదా. మరవను ఇసుక విషయంలో నేను ఊరుకోను. మంత్రులే వాళ్ళ క్యాడర్ తోని దందాలు చేస్తున్నారని మాటలు వినపడుతుంటే మీరు చెప్తే వింటారా సార్? భద్రం